వినాయక చవితి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి గొడవలు కులమతాల భేదం లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కంటిన్యూ చేయాలంటే ఫర్దర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండాలని మీ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి గణేష్ ఫెస్టివల్ మనకి చాలామంది ఏంటంటే అన్ని ఏరియాలో గణేష్ నేను చూసా ఇంతకుముందు, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో విగ్రహం పెట్టమట్టుగా ఆ రోజు ఉత్సాహం పెడతారు అందరూ. పెట్టిన తర్వాత మళ్ళీ మన ఇమ్మర్షన్ రోజే దాని గురించి పట్టించుకుంటారు, మధ్యలో ఎక్కువ మంది పట్టించుకోరు. అవన్నీ కూడా మేము గణేష్ మండల్ కమిటీతో మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్లో మా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఎవరికి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ రోజు. డెఫినెట్గా కంపల్సరీగా ఎంతమంది మరి ఇక్కడ ఆన్వైజ్ ఉంటే లేదు గణేష్ మండలి మొత్తం ఇక్కడ కమిటీ మెంబర్స్, తర్వాత ఆర్గనైజర్స్ ఎవరైతే గణేష్ పెట్టారో వాళ్ళందరితో కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మేము వాళ్ళందరితో పర్సనల్గా మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.